అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో మరి ఈరోజు కీళ్ళ వాతము, జాయింట్ పెయిన్స్ అసలు ఆ సమస్యలేంటి, వాటికి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపెంక్చర్ మరియు ట్రెడిషనల్ స్పెషలిస్ట్ డాక్టర్ సాగర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మరి కీళ్ళ వాతము, జాయింట్ పెయిన్స్ ఈ మధ్యలో చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నాం సార్. అసలు ఈ కీళ్ళ వాతం అంటే ఏంటి, అది ఏ వయసు వారికి వస్తుంది? ఓకే, కీళ్ళవాతం అనేది వయసుతోని సంబంధం లేని ప్రాబ్లమ్మా. నా దగ్గర 2-3 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుకొని 90 సంవత్సరాల వృద్ధుల వరకు అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు. ఎస్ మా. సో అంటే మనం అనుకుంటాం కీళ్ళ నొప్పులు అంటే వయసు మీద పడిన వాళ్ళకి మాత్రమే వస్తుందని. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక డిఫెక్ట్ బాడీలో. మన రోగ నిరోధక శక్తి అనేది ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇది కాపాడాల్సిన వ్యవస్థ. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడాలి. చిన్న దెబ్బ తగిలినా మీకు మళ్ళీ ఆరోగ్యాన్ని మళ్ళీ సరిదిద్దడానికి, రిపేర్ చేయడానికి ఉండాల్సిన వ్యవస్థ వంశపారంపర్యంగా కానీ లేకపోతే ఇప్పుడున్న ఆహార పదార్థాలు ఇవన్నీ పాయిజనస్ అయిపోయినాయి కదా చాలా మటుకు. సో ఇది మన గట్ హెల్త్, మన ఇమ్యూన్ సిస్టమ్ని పాడు చేస్తున్నాయి. సో తల్లిదండ్రుల్లో ఒకవేళ ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయనుకోండి, అది కూడా జెనెటికల్గా పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక డిఫెక్టివ్ ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఐక్యూ లేదు. దేంతో పోరాడాలి, దేన్ని కాపాడాలి అనేది దానికి ఐక్యూ లేక, ఇప్పుడు మనుషుల్లో ఐక్యూ లేని మనిషి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. సో అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇక్కడ ఐక్యూ ప్రాబ్లం ఉంటుంది. సో డిఫెండ్ చేయాల్సిన శరీరాన్నే అది అటాక్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఉత్తేజపరిచే ఏ ఆహార పదార్థాన్ని తిన్నా, ఇప్పుడు అనుకోకుండా ఎస్పెషల్లీ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు కొన్ని పదార్థాలు తిన్నారనుకోండి, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఇమీడియట్గా స్టిమ్యులేట్ అవుతుంది. సో స్టిమ్యులేట్ అయ్యి ఒక నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకైతే వైరస్, బ్యాక్టీరియానో చంపుతుంది, ఎక్కడ డ్యామేజ్ ఉన్నా రిపేర్ చేస్తుంది. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో ఎక్కడ వీక్ టిష్యూస్ ఉన్నా ఆ వీక్ టిష్యూస్ని డ్యామేజ్ చేయడం దాని పని. సో అట్లా మనం ఆటో ఇమ్యూన్ సిస్టంలో ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో చూసుకుంటే 80 రకాలు ఉన్నాయి. సో బాడీలో ఒకవేళ మన కీళ్ళు, ఎముకలు వీక్గా ఉన్నాయనుకోండి, అది కీళ్ళ మీద, ఎముకల మీద దాడి చేస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న వేళ్ళని కూడా వదలదు. చిన్న చిన్న వేలు కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద జాయింట్స్తో మొదలుకొని అన్ని. కొంచెం ఒకవేళ మీ స్కిన్ వీక్ ఉందనుకోండి, మీకు సోరియాసిస్ రావచ్చు. సోరియాసిస్ కూడా ఒక సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా కండిషన్ ఉంది. అంటే చర్మము, కీళ్ళు రెండు కూడా ఒకటేసారి పాడవచ్చు. సో అది కొంతమందికి వైట్ ప్యాచెస్, ల్యూకోడర్మా, బొల్లి అంటారు కదా. సో అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. తర్వాత మనం ఇంకా చాలా ఉన్నాయి, 80 రకాలు ఉన్నాయి. వెన్నుపూసకు సంబంధించిన కీళ్ళవాతాన్ని మనం యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటారు. సో ఎక్కడ మన బాడీలో వీక్నెస్ దొరికితే ఈ ఐక్యూ లేని ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద దాడి చేస్తూ క్రమంగా డ్యామేజ్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎముకనే ఉంది, మన జాయింట్లో జిగురు ఇవన్నీ ఉంది కదా, దాడి చేసేసి విపరీతమైన వాపులు వచ్చేస్తాయి వాళ్ళకి. సో మొత్తం ఆ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయి, ఆ డ్యామేజ్ అయిన టిష్యూ మొత్తం పూర్తిగా కోల్పోయి ఈ ఎముక కలిసిపోతుంటుంది, ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. ఫ్యూజ్ అయిపోయాక మెల్లిమెల్లిగా బెండ్ అయిపోతూ ఉంటాయి. సో చాలామందికి ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ స్టేజెస్ ముదురుతున్న కొద్దీ ఎముకలన్నీ కూడా ఇలా బెండ్ అయిపోతాయి. మొత్తం కాళ్ళు, వేళ్ళు బెండ్ అయిపోతుంటాయి, చేతి వేళ్ళు బెండ్ అయిపోతుంటాయి, వెన్నుపూస పాడైపోతూ ఉంటాయి, ప్రతి ఎముక పాడైపోతూ ఉంటుంది. సో అలా స్టేజెస్ వైజ్ స్టార్టింగ్లో మీకు వాపులు, చిన్న చిన్న డ్యామేజెస్తోనే ఉంటాయి, తర్వాత ముదిరిపోతూ ఉంటుంది. సో దీనికి ఇంగ్లీష్ మెడిసిన్లో చాలామంది తెలియక రొమటాలజిస్ట్ని కలుస్తారు. సో దానికి సంబంధించిన స్పెషాలిటీ నేను కలుస్తారు. సో వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, మా దగ్గర ఎలాంటి వైద్యం లేదు, జీవితాంతం మీరు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వేసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మీకు లోపట రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేసి డ్యామేజ్ చేస్తుంది అనేది అది మూల కారణం. ఓకే, నొప్పి తెలియకుండా మత్తు మందులు వేసుకుంటే ఏమవుతుంది? లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఈరోజు పూట గడిచిపోయింది కానీ డ్యామేజ్ మాత్రం ఆగలేదు. అండ్ ఉల్టా అవన్నీ వేసుకోవడం వల్ల మీ కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి, మీ లివర్ డ్యామేజ్ అవుతుంది, మీ గట్ హెల్త్ పాడవుతూ ఉంది. సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ స్టెరాయిడ్స్. కొంచెం ఎక్కువ క్రానిక్ ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్ ఆల్మోస్ట్ మన మీద మనమే ఒక న్యూక్లియర్ వెపన్ వేసుకున్నంత హానికరం శరీరం లోపల. సో స్టెరాయిడ్ పాయిజన్ ఎఫెక్ట్కి అటు రోగ నిరోధక శక్తి నిర్వీర్యం అయిపోతుంది, అది అటాక్ చేయడం ఆపేసి డ్యామేజ్ అయిపోయి నిర్వీర్యం అయిపోతుంది కొన్ని రోజుల వరకు. అండ్ అట్ ద సేమ్ టైం మీ హార్మోన్స్
దెబ్బతింటాయి, మీ ఎముకలు లోపటి నుంచి కులిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే ఎముకలు కూడా కులిపోతున్నాయి అంటే ఇంకా ఎంత డ్యామేజ్ అవుతుందో అర్థం చేసుకోండి. సో పార్ట్స్, అవయవాల పనితీరు కూడా బాగా డ్యామేజ్ అవుతాయి, కంటి చూపు వరకు కూడా డ్యామేజ్ అవుతాయి. సో అటు పేషెంట్, ఈ కీళ్ళవాతం సంబంధించిన పేషెంట్ 2 రకాలుగా ఇబ్బంది పడుతుంటాడు. అటు ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డ్యామేజ్ అయిపోయి ఎముకలు పాడైపోతూ ఉన్నాయి, ఇటు ఈ రోగం కూడా క్రమంగా డ్యామేజ్ చేస్తూ పోతుంది. కాబట్టి ఇంకా ఎక్కువగా సిచ్యువేషన్ కాంప్లికేట్ అయిపోతుంది. పేషెంట్లో ఎముకలు కూడా మార్చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కూలిపోయి. సో చాలా క్రిటికల్ ప్రాబ్లం. సో దీనికి పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం పార్ట్లు మార్చుకోవాలా, వ్యవస్థని కరెక్ట్ చేసుకోవాలా, వ్యవస్థని మార్చుకోవాలా. సో వ్యవస్థని మార్చే వైద్యం మనకి అక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఉంది. అది ఎంత రీసెర్చ్ జరిగిందో దీంట్లో కూడా రీసెర్చ్ జరిగింది. దాంట్లో జరిగిన రీసెర్చ్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో జరిగిన రీసెర్చ్ ఏంటంటే పేషెంట్ జీవితాంతం పేషెంట్కి ఎలా ఉండాలి అనేది జరిగింది. సో స్టేజెస్ అన్నీ పెరుగుతాయి, లాస్ట్ స్టేజ్లో ఏదైనా అవుతే సర్జికల్గా ట్రీట్ చేస్తాము, అది కూడా సొల్యూషన్ కాదు, దానివల్ల కూడా ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి పేషెంట్లో. బట్ ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే అసలు కారణాలు ఏంటి, మూలాలు ఏంటి, ఇంకా ఏ స్టేజ్లో మా దగ్గరకు వచ్చినా ఇంకో స్టేజ్ పెరగకుండా ఫస్ట్ ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ డ్యామేజ్ అయ్యారు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి వైద్యం ఇవ్వాలి అనేది చక్కటి రీసెర్చ్ జరిగింది. వరల్డ్ వైడ్ WHO ఈ వైద్యాన్ని ఫ్రంట్లో ప్రమోట్ చేస్తుంది. అంటే ప్రాథమిక చికిత్సలు మొదలుకొని ఎమర్జెన్సీ కేర్లో కూడా ఈ వైద్యాన్ని తీసుకోవడం వల్ల 90% అనవసరమైన మెడిసిన్స్ వాడాల్సిన పని తగ్గుతుంది, అనవసరమైన సర్జరీస్ చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సో ఈ వైద్యం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది 70% మన గట్ హెల్త్ మెయింటైన్ చేయాలి. గట్ హెల్త్ ఎలా మెయింటైన్ అవుతుంది, అక్కడ మంచి బ్యాక్టీరియాతోనే మెయింటైన్ అవుతుంది, అంటే హెల్తీ బ్యాక్టీరియా. ఈ మన గట్ హెల్త్ కానీ మనకి వచ్చిన ఇమ్యూనిటీ కానీ మనం పుట్టాకనే డెవలప్ అవుతుంది. తల్లిపాల ద్వారా రోగనిరోధక శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఈ గట్ హెల్త్ అనేది వచ్చేసి మనం తింటున్న ఇప్పుడున్న ఆహార పదార్థాల వల్ల మనకు చెడు బ్యాక్టీరియా, ఇప్పుడు వ్యర్థాలు, కాలుష్యము, పెస్టిసైడ్స్, కెమికల్స్ వెళ్తే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది, చెడు బ్యాక్టీరియా, వ్యర్థాలు, కాలుష్యం పెరిగిపోతుంది. అదే మంచి ఆహార పదార్థాలు మీరు తిన్నారనుకోండి, మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది. సో చెడు బ్యాక్టీరియా పెరుగుతేనే రోగనిరోధక శక్తిని ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే 70% మెయింటైన్ చేయాల్సింది అదే. సో ఈ 2 వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో డిఫెక్టివ్గా మారిపోవడం వల్ల మనకి ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వస్తున్నాయి. ఇవి 2 మార్చేసుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు, ఇప్పుడు మనకు సోర్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ తల్లిపాలు తప్ప ఇంకోటి లేదు. సో కానీ మనకి ఇప్పుడున్న ఔషధాలు, ఇప్పుడున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్స్ ఏంటి, మన చుట్టూ ఉన్న వృక్షాలు, మన చుట్టూ ఉన్న జంతువులు. సో మెడిసిన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేరే గ్రహం నుంచి ఏం రావట్లేదు, వీటి నుంచి వస్తున్నాయి. సో సైంటిస్టులు గమనించింది ఏంటంటే, మనం ఎలా మన పిల్లలకి రోగనిరోధక శక్తిని, అది మంచో చెడో, రోగనిరోధక శక్తిని తరాలకి మనం ఎలా పాస్ ఆన్ చేస్తున్నామో యానిమల్స్ కూడా అలాగే పాస్ చేస్తున్నాయి. సో అన్ని ఆహారం కాదు, అలాగని అన్ని ఔషధాలు కాదు. సో కొన్ని అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఆవు పాలలో, వాటి పిల్లలకి ఇచ్చే ఆ మురు పాలలో కొన్ని కణాలు మనకు మ్యాచ్ అవుతున్నాయి. సో వాటినే మనం ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ ఇమ్యూన్ సిస్టమ్. సో అక్కడ యుఎస్లో ఉన్న సైంటిస్టులు కనిపెట్టారు. సో వాళ్ళకున్న ఇమ్యూన్ సిస్టము మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనకు డిఫెక్టివ్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, మనం వాటికంటే మనకంటే కూడా 400 రెట్లు ఎక్కువ ఐక్యూ, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఇమ్యూనిటీ వాటిలో ఉన్నాయి, గుడ్డులో ఉన్నాయి. సో ఆ కణాలు తీసి, ఆ కణాలు మనకి రెగ్యులర్గా మన బాడీలో ఇవ్వడం వల్ల తల్లిపాల ద్వారా రాత్రి రోగనిరోధక శక్తి ఎట్లా అభివృద్ధి చెందదో ఒక 1 to 2 years టైం పడుతుంది మళ్ళీ కొత్త రోగనిరోధక శక్తి మన బాడీలో తయారు చేసుకోవడానికి. సో గట్ హెల్త్ వచ్చేసి మనం ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ప్రకృతికి దగ్గరగా బతుకుతున్నారో వాళ్ళలో ఈ మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంది. అంటే లైక్ వ్యవసాయం చేసుకోవడం, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు, అడవి మనుషులు చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర స్ట్రెయిన్స్. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ గ్రామీణ ప్రజలు, సిటీలో ఉన్న వాళ్ళకి మంచి బ్యాక్టీరియా చాలా మటుకు తగ్గిపోయాయి. ఎందుకంటే వాళ్ళు పండించిన పెస్టిసైడ్స్ ఫుడ్స్, టాక్సిక్ ఫుడ్స్ తినుకుంటూ మనం ఇంకా పాడు చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మెడిసిన్ రూపంలో కూడా
వాళ్ళ దగ్గర ఉన్న ఆ బ్యాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మళ్ళీ రీడెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ 2 వ్యవస్థలు మనం ఒక 6 months to 1 yearలో ఓ 50% అనే డెవలప్ అవుతుంది. అండ్ 1 to 2 yearsలో ఆల్మోస్ట్ 80-90% డెవలప్ అవుతుంది. సో పేషెంట్స్కి జస్ట్ మేము ఈ వ్యవస్థలను బాగా చేస్తున్నాం అంటే వాళ్ళకి నేను లక్షణాలకు మందులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్యామేజ్ చేసే వ్యవస్థని మీ శరీరంలో, మీ రక్తంలో తగ్గించి రిపేర్ చేసే వ్యవస్థని పెంచుతున్నాను. సో దానివల్ల పేషెంట్కి ఏమవుతుంది, స్టార్టింగ్ స్టేజెస్లో సార్ ఇప్పుడిప్పుడే నాకు డ్యామేజ్ అయ్యాయి, ఇప్పుడిప్పుడే బెండ్ అవుతున్నాయి అన్న వాళ్ళకి ఇంకొక డ్యామేజ్ అవ్వదు ఇంకా. ఎందుకంటే డ్యామేజ్ చేసే వ్యవస్థ నిర్వీర్యం చేసేసాము, రిపేర్ చేసే వ్యవస్థని పెంచాము. అర్థమైంది కదా, వాళ్ళని ఆ రెచ్చగొట్టే ఆహార పదార్థాలన్నిటికీ దూరం చేసేస్తాం. వాళ్ళు మొత్తం ఎలర్జీ ప్రొఫైల్ చెక్ చేస్తాం, మీరు ఇవి తింటే మీకు ఇమ్యూన్ సిస్టమ్ తిరుగుబాటు చేస్తుంది, కొడతా ఉంటుంది. సో పాత రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసేయాలి. దాన్ని రెచ్చగొట్టకుండా దాన్ని నిర్వీర్యం చేసుకొని స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డైట్ ద్వారానే మనం కంట్రోల్ చేయొచ్చు. చేస్తూ కొత్త రోగనిరోధక శక్తి, కొత్త గట్ హెల్త్ డెవలప్ చేసుకోవాలి. సో అక్యూట్ కండిషన్స్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వరకు ఒక 1 to 2 monthsలోనే వాళ్ళకి నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు 6 to 12 months టైం పడుతుంది. అంటే యాక్సిడెంట్ అయినాయి, చిన్న దెబ్బలు తగిలితే తక్కువ టైంలో మానుతాయి, పెద్దవైతే ఎక్కువ టైం పడుతుంది, ఇంకా పెద్దవైతే కొన్ని మానుతాయి, కొన్ని ఎప్పటికి మానవు. సో నా దగ్గర లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా బెండ్ అయిపోయి ఉంటాయి. ఆ బెండ్ అయిపోయినాయి అన్నీ మళ్ళీ స్ట్రైట్ అవుతాయంటే అవ్వవు, ఇంకొక డ్యామేజ్ అవ్వదు, అంతే. కానీ ఉన్నది ఉన్నాయి అలాగే ఉంటాయి. ఆ డ్యామేజ్ అయిపోయినాయి కూడా మళ్ళీ వాళ్ళకు గుజ్జు అవి తయారవుతాయి. దాన్ని స్ట్రైట్ చేసే అలైన్మెంట్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, కానీ అది భరించలేరు అందరూ. సో కొంచెం యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, ఈవెన్ వాళ్ళకి అలైన్మెంట్ ట్రీట్మెంట్స్, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ పెళ్ళిళ్ళు కావాలి, ఎదుటి వాళ్ళకి తెలియకుండా. ఆల్రెడీ అన్నీ చూసిన వాళ్ళకి ఎందుకు అవసరం లేదంట, మీరు ఇంకా పట్టించుకోకండి, మీకు ఏం నొప్పులు బాధలు లేవు కదా, అన్ని బాగానే ఉన్నాయంటే పర్ఫెక్ట్గా ఉన్నాను సార్. అసలు కంప్లీట్ లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా మన దగ్గర కంప్లీట్ వేళ్ళు, కాళ్ళు అన్నీ బెండ్ అయిపోయి 20-30 years నుంచి స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళు కూడా 6 months to 12 monthsలో వాళ్ళు కంప్లీట్గా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అయి ఉన్నారు. సార్ మా పిల్లలతో పని చేయించుకునే వాళ్ళం, ఇప్పుడు మేమే వాళ్ళకి చేసి పెట్టే పరిస్థితికి వచ్చాం. యాత్రలు చేసినా నాకు ఎలాంటి నొప్పులు రావట్లేదు సార్. ఎందుకు? అవి హీల్ అయిపోయి. ఆ డిఫెక్టివ్ వ్యవస్థని మనం మార్చేసి ఒక హెల్దీ వ్యవస్థగా మార్చాలి. ఇక్కడ అక్యుపంక్చర్ రోల్ ఏంటంటే, మీకు ఒకవేళ వెన్నుపూసలో డ్యామేజ్ అయింది, సో మళ్ళీ వెన్నుపూసని హెల్తీగా రికవర్ చేసిన నరాలు బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఆ బ్లాక్ అయిపోయిన నరాలని వెంట్రుక మందం సూదులతోని మిమ్మల్ని కొయ్యకుండానే మీకు మెల్లిగా మీకు నాన్ సర్జికల్గా మీకు స్టిమ్యులేట్ చేసుకుంటూ ఆ నరాలు, బ్లాక్ అయిపోయిన నరాల మీద ఉన్న ఒత్తిడి అంతా తగ్గించుకోవచ్చు. అలా ఎక్కడన్నా మీకు హెవీగా డ్యామేజ్ అయిపోయి జాయింట్లో బాగా తీవ్రంగా డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లాకేజ్ అయిపోయి పెయిన్ అవుతూ ఉందనుకోండి, బాడీ సెల్ఫ్గా రిపేర్ కూడా చేసుకోలేకపోతుంది, అంటే సర్జరీ చేయాలి. అలాంటివి నాన్ సర్జికల్గా రిపేర్ చేయడానికి మనకి అక్యుపంక్చర్ వైద్యం హెల్ప్ అవుతుంది. ఓకే సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు నుంచి అండి, సూర్యకుమారి. మేడం డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. తణుకు అండి, సూర్యకుమారి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. టీవీ సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ గా మాట్లాడండి. పెయిన్ అండి, సయాటిక్ పెయిన్. ఓకే, నెక్ పెయిన్ ఉంది, సయాటికా నొప్పి కూడా ఉందా? సయాటిక్ పెయిన్ అండి ఇది. ఇప్పుడు సయాటికా అంటే మీ లోవర్ లంబర్ ప్రాబ్లం, అంటే లోవర్ బ్యాక్ లో డిస్క్ కొద్దిగా కదిలిపోవడం వల్ల కాళ్ళకు సంబంధించిన సియాటిక్ నర్వ్ ప్రెస్ అయ్యి మీకు సివియర్గా రేడియేటింగ్ పెయిన్స్ అవుతూ ఉంటాయి. అది మనకు స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ పూర్తిగా నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి మీరు నడవలేని పరిస్థితి కూడా క్రియేట్ అవుతుందా. అండ్ నెక్ దగ్గర కూడా పెయిన్ ఉంటుంది అంటున్నారు కదా, సేమ్ అవే కారణాల వల్ల ఈవెన్ నెక్ సంబంధించిన డిస్కులు కూడా పాడవుతూ ఉంటాయి. సో కొంతమందికి కీళ్ళవాతం వల్ల కూడా, వెన్నుపూస సంబంధించిన కీళ్ళవాతం వల్ల కూడా మనకు వెన్నుపూస అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, అన్ని డిస్క్ సెగ్మెంట్స్ పాడవుతాయి. కొంతమందికి గట్ హెల్త్లో నుంచి వచ్చిన ఇన్ఫ్లమేషన్, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే ఫస్ట్ డ్యామేజ్ చేసే వ్యవస్థని మనం ఐడెంటిఫై చేసి ఫుడ్ ద్వారా, మెడిసిన్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇంకొక డ్యామేజ్ అవ్వదమ్మా.
అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ వల్ల మీ వెన్నుపూస రోజు రోజుకి ఎండుకొమ్మలాగా మారిపోయి చిరిగిపోతూ ఉంటాయి, డ్యామేజ్ అవుతూ ఉంటాయి, నరాలు బాగా బ్లాకేజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మనము మళ్ళీ దాన్ని నరిష్ చేసుకోవడం అంటే మళ్ళీ అది ఎండుకొమ్మ నుంచి పచ్చికొమ్మగా మారడానికి కావాల్సిన పోషకాలు ఇచ్చుకుంటూ నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల మీకు లక్షణాలన్నీ క్లియర్ అవుతాయమ్మా. సర్జికల్గా వెళ్ళకండి, మీకు ఈవెన్ పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాడకండి, దానివల్ల ఇంకా స్టేజెస్ ముదిరిపోతాయి, కాంప్లికేషన్స్ పెరుగుతాయి. సో ఏ ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ అయినా కూడా మీకు లక్షణాలు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఫ్యూచర్లో వెన్నుపూస సంబంధించిన ఆపరేషన్స్ ఎప్పుడు చేయించుకోవద్దమ్మా, ఎందుకంటే 10లో 9 మంది కాలు చేతులు పడిపోతున్నాయి. అండ్ ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళు కూడా కొంతకాలంలోనే వాళ్ళకి ఇంకా తీవ్రమైన డ్యామేజెస్ అవుతున్నాయి. సో మన దాంట్లో 10-20 సంవత్సరాలు అయిపోయినా కూడా మళ్ళీ అవి ఎవరికి మళ్ళీ రిపేర్ అంటే మళ్ళీ రిటర్న్ అవ్వట్లేదు. సో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే చెప్తుంది, ఈ వైద్యమే బెస్ట్, ఈవెన్ సర్జన్స్ కూడా ఇదే వైద్యాన్ని సజెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎయిమ్స్లో చేస్తున్నారు. ఇంకా చాలా మందికి అవగాహన రావాల్సింది ఉంది మా దీని విషయంలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. మీరు ఫోన్ చేసినప్పుడు టీవీ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడితే క్లియర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, కాల్ చేసుకోండి. హలో హలో సార్, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మణమూర్తి మేడం. నేను సార్ దగ్గర సాగర్ గారు అమ్మా. డాక్టర్ సాగరే మాట్లాడుతున్నా సార్, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. నాకు 4 months బ్యాక్ ఆల్రెడీ 6 months బ్యాక్ ఏమో 2 stunts పడినాయి. 2 stunts పడ్డాయి. ఓకే. 4 months బ్యాక్ స్పైన్ చేయించుకుంటే అది కూడా చేయించుకున్నాను. ఓకే. అయితే న్యూరాలజిస్ట్ గారు సర్జరీ వస్తున్నారు, తర్వాత మా వనపర్తికి వచ్చే న్యూరో సర్జరీ కూడా వస్తున్నారు. ఓకే. మీ ఆకు పంచర్ చూసిన తర్వాత నాకు ఆల్రెడీ కొంచెం మెడిటేషన్ పెట్ట ఉంది కనుక ఏదో ఫిజియోథెరపీలు ఎక్సర్సైజులు బాగా చేసుకుంటున్నా. అయితే మీ ఆయుష్మాన్ బాగా చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, మీ దగ్గర పర్సనల్ గా మాట్లాడమని. మీ సహాయం సార్. తప్పకుండా. అదేంటంటే T3 సర్వైకల్ స్పాండిలైటిస్ సార్, T3, T4, T5, T6. ఓకే. కంప్రెస్ అయింది అని అంటున్నారు డాక్టర్స్ సార్. ఈజ్ దేర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ సార్? సార్ 95% పేషెంట్స్లో ఎలాంటి సర్జరీ అవసరం లేదు సార్. మీకు నాన్ సర్జికల్గానే ఆ డిస్క్ ప్రొలాప్సెస్ని, ఆ నర్వ్ కంప్రెషన్స్ అన్నిటిని కూడా మనం నాన్ సర్జికల్గా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాన్ సర్జికల్గా చేయడమే సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మీరు అవి డిస్క్లు కట్ చేసేటప్పుడు నరాలకు కొంచెం దెబ్బ తగిలినా కూడా పర్మనెంట్గా కాలు చేతులు పడిపోతాయి సార్. అండ్ ఇక్కడ మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం మీకు ఈవెన్ బ్లడ్ వెజల్స్లో కూడా మీరు హార్ట్ బ్లడ్ వెజల్స్లో స్టంట్స్ వేసుకున్నారని చెప్పారు. అంటే మీ డిసీజ్ హిస్టరీ చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే 80% మనకు రోగాలన్నీ కూడా గట్ హెల్త్ నుంచే స్టార్ట్ అవుతాయి సార్. అంటే మేబీ మీ గట్లో చెడు బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఎక్కువైపోయి వాటి నుంచి వచ్చే విషవాయువులు రెగ్యులర్గా మీ హార్ట్కి, వెన్నుపూసకి తగిలి అవి డీహైడ్రేషన్కి అయ్యి రక్తనాళాలు కుచించుకుపోవడం స్టార్ట్ అవుతాయి సార్. సో అందు గురించి వీళ్ళు ఏం చేస్తారు, ఆ డ్యామేజ్ ఆపరు, ఆ వ్యవస్థని బాగా చేయరు. సో లక్షణాలకి వైద్యం కాబట్టి మీకు ఎక్కడ కుచించుకుపోయిన రక్తనాళాలు ఉన్నాయో ఒక స్ప్రింగ్ లాంటిది వేసేసి ఆ రక్తనాళాలని ఓపెన్ చేస్తున్నారు, అంటే స్టంట్స్ వేస్తున్నారు. సో లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థను ఆపకపోతే ఇంకా స్ట్రింక్ అవుతూనే ఉంటాయి. అండ్ అలాగే మీకు హార్ట్కి ఎట్లా తగులుతుందో అది వెన్నుపూసకు కూడా అలాగే తగిలి ఇవి డీహైడ్రేషన్కి గురై డిస్కులు డ్యామేజ్ అవ్వడం, చిరిగిపోవడము, మెల్లిమెల్లిగా నరాల మీద ప్రెషర్ పడడం అనేది జరుగుతుంది. సో మనము ఇక్కడ ఫంక్షనల్ మెడిసిన్లో ఏం చేస్తామంటే ఏ కారణాల వల్ల ఇవి డ్యామేజ్ అవుతున్నాయి ఐడెంటిఫై చేసేసి త్రూ డైట్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసే వ్యవస్థను ఆపేస్తాం. అండ్ మెల్లిమెల్లిగా ఆ డ్యామేజ్ అయిన రక్తనాళాలు కానీ, డ్యామేజ్ అయిన కండరాలు కానీ, డ్యామేజ్ అయిన డిస్కులు కానీ, ఎముకలు కానీ వాటిని మళ్ళీ పూర్తిగా ఎండు కొమ్మల నుంచి పచ్చి కొమ్మలుగా మారేయడానికి కావాల్సిన పోషకాలను అందించుకుంటూ నాన్ సర్జికల్గానే మీకు ఆ మెల్లమెల్లిగా నరాల మీద ఉన్న వ్యవస్థ అంతా కూడా మనం నాన్ సర్జికల్గా కరెక్ట్ చేసుకోవచ్చు సార్. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనే నాకు అనిపిస్తుంది. కాకపోతే రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి పర్సనల్ కలవండి, డెఫినెట్లీ మీకు చాలా మటుకు అయితే క్లియర్ అవుతాయి సార్ సమస్యలని. సార్ ఇంకో కాలర్ కూడా. షూర్. హలో అండి. హలో.
సార్ నమస్కారం, చెప్పండి సార్, వింటున్నాను, చెప్పండి. నమస్కారం సార్. ఏం లేదు, నేను సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నా సార్, సూర్యనారాయణ శర్మ. చెప్పండి. నాకు 75 సంవత్సరాలు సార్. ఓకే సార్. మోకాళ్ళ నొప్పులు 75 సంవత్సరాలు సార్. ఓకే సార్, ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? మోకాళ్ళ నొప్పులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, వేరే ఏం లేదు సార్. ఓకే కూడా ఏం లేదు సార్. ఓకే కాకుంటే ఎడమ కాళ్ళది కొద్దిగా వాపు వస్తున్నట్టు, మోకాళ్ళ దగ్గర కొద్దిగా వాపు వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఓకే నడుస్తుంటే కూడా కొద్దిగా నొప్పులు వస్తున్నాయి సార్. సార్ చెప్తాను ఇప్పుడు దాని గురించి. చక్కగా నడవలేకపోతున్నాను సార్. ఓకే సార్, ఏం లేదు, మోకాలు చిప్పలు అరిగిపోవడానికి ఏజింగ్ ప్రాసెస్లో జరిగే ప్రాబ్లము. అండ్ కొంతమందికి చిన్న ఏజ్ ఉన్నా కూడా వయసుతో సంబంధం లేకుండా మోకాలు పాడవుతూ ఉన్నాయి. ఎస్పెషలీ దీనికి కిడ్నీకి లింక్ అయిన సమస్య. అంటే మన ఎముకలు మెయింటైన్ చేయాల్సిన అవయవం ఏది అంటే కిడ్నీ. అంటే బోన్ మ్యారో అంటాం కదా, ములుగు పదార్థం, ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సింది, ఆ గుజ్జు అవన్నీ మెయింటైన్ చేయాల్సింది, లోపటి నుంచి ఇంటర్నల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ. సో ఏజింగ్ ప్రాసెస్లో కిడ్నీ హెల్త్ వీక్ అవుతూ ఉంటుంది, దానివల్ల మెయింటెనెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో బోన్స్ న్యాచురల్గా వీక్ అవుతూ ఉంటాయి. సో అలాగే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కిడ్నీ నుంచి ఎలా సమస్య వస్తుందంటే ఫిల్టర్స్ దెబ్బతిని, వాళ్ళు తినే టాక్సిక్ ఫుడ్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయి ఆ యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాల్సింది మన మోకాల్లో కానీ, మన హీల్స్లో కానీ, పాదాల్లో కానీ చేరిపోవడం స్టార్ట్ అవుతుంది. యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ గుజ్జు అంతా కూడా అరిగిపోతూ ఉంటుంది. అండ్ ఎముక అంతా కూడా కాల్షియం లీచ్ అవుట్ అయిపోయి చిన్న చిన్న ఎముకల కంపార్ట్మెంట్ మధ్యలో మీకు అక్కడ చిన్న చిన్న ఆస్టియోఫైట్స్ అంటే ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ తయారవుతూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి గుజ్జు పూర్తిగా అరిగిపోకముందే అవి టచ్ అయిపోవడము, రాపిడికి గురవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనం దీనికి ఆపోజిట్ చేయాలి, రివర్స్ చేయాలి. సో రివర్స్ ఏం చేయాలి? అవయవాల్లో, బాడీలో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయో దాన్ని బాగా చేసుకుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. అండ్ మళ్ళీ గుజ్జు పట్టడానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దానికి అందిస్తే గ్యాప్ తక్కువ ఉన్నా కూడా ఆ ఉన్న కాస్త గ్యాప్లో మళ్ళీ గుజ్జు పట్టడం వల్ల వాళ్ళు ఏమి పీటీ ఉషాకి కాంపిటీషన్ ఇచ్చేంత పరిగెత్తాల్సిన పని ఉండదు కదా. జస్ట్ డైలీ టాస్క్లు ఏవైతున్నాయో నొప్పి బాధ లేకుండా ఉన్న ఒరిజినల్ జాయింట్స్తోనే చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక కేస్ స్టడీ చెప్తాను. దాదాపు తను 77-78 ఏజ్ ఉంది. ఎంత పాడైపోయినాయి అంటే జాయింట్స్ మెల్లిమెల్లిగా ఎముక ఇట్లా బెండ్ అయిపోయింది, మొత్తం 2 మోకాలు కూడా బెండ్ అయిపోయినాయి. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, అమ్మ ఈ ఏజ్లో ఇంకా సర్జరీ అవన్నీ ఎందుకమ్మా, ఇంకెంతకాలం బతుకుతావు నువ్వు, ఇంకేం అవసరం నీకు అన్నట్టు. ఎందుకంటే చేస్తే కాంప్లికేషన్స్, ఆ ఏజ్లో నీ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ చేస్తే చాలా హై కాంప్లికేషన్స్, కాబట్టి చేయకుండా ఉండడమే బెటర్. చాలా మంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఫెయిల్ అవుతున్నాయని ఎక్కువ కేసులు వింటున్నాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి రీజన్స్ ఏంటంటే గ్లోబల్గా మనం చూసుకుంటే ఇప్పుడు అందరం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. చిన్న చిన్న జ్వరాలకు దానికి మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇప్పుడు మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా కానీ, బయట ఉన్న బ్యాక్టీరియా, వైరస్ కానీ ఇవన్నీ ఎవాల్వ్ అయిపోయాయి. సో ఇప్పుడు మెడిసిన్స్కి అవి రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు యాంటీబయాటిక్స్ మీరు చిన్న చిన్న వాటికి వాడకుండా ఉండింటే, సపోజ్ మీ శరీరానికి ఏదైనా ఎమర్జెన్సీలోనే లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపరేషన్ అంటే చాలా హెవీ వుండ్. సో అది మానడానికి కేవలం రోగ నిరోధక శక్తి సరిపోకపోవచ్చు. సో ఆ టైంలో మనకు యాంటీబయాటిక్స్ కూడా పనిచేస్తేనే అవి హీల్ అవుతాయి. సో యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి? చిన్న చిన్న సమస్యలకు వాడాలా, పెద్దవాటికే వాడాలి. సో అలా వాడితేనే మంచిదని WHO చెప్తుంది. సో ఇప్పుడు వాడకుండా విచ్చలవిడిగా మనం ప్రాథమిక చికిత్సలోనే వాడేయడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, 3లో 2 యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంది. అంటే సర్జరీ ఎంత మంచి సర్జరీ చేసినా ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్ విత్ ఇన్ఫెక్షన్, ఇదే జరుగుతున్నాయి. సో ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి కోలుకోలేకపోతున్నారు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది. అందు గురించే WHO మన వైద్యాన్ని ఫోర్ఫ్రంట్లో పెడుతుంది. వీలైనన్ని సర్జరీస్, వీలైనన్ని పెయిన్ కిల్లర్స్, వీలైనంత యాంటీబయాటిక్స్ వాడకూడదు, డ్రగ్లెస్గానే జరగాలి. ఎవరికి సర్జరీ జరగాలి అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎముకలు ఇరిగిపోయాయి, జీవనశైలి వ్యాధులని మనం ఎందుకు సర్జరీ దాకా లాక్కెళ్తున్నాం? జీవనశైలిని బాగా చేసేసి డ్యామేజ్ ఆపేయాలి కదా, ప్రొయాక్టివ్గా ఉండాలి కదా, రియాక్టివ్గా ఎందుకు బిహేవ్ చేయాలి అక్కడ? సో డ్యామేజ్ చేసే వ్యవస్థలు బయట నుంచి లేవు. యాక్సిడెంట్ అంటే బయట నుంచి అయింది, బట్ మీ శరీరంలో ఉన్న డిఫెక్ట్స్ వల్ల అది డ్యామేజ్ అయింది. ఆ డిఫెక్ట్స్ని బాగా చేసుకోకుండా ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ పాడవుతుంది. అర్థమైంది కదా? సో లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థల్ని తగ్గించుకొని రిపేర్ చేసే వ్యవస్థను పెంచుకుంటూ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ అవి కోలుకుంటాయి. ఓకే సార్, ఒక కాలర్.
హలో అండి. హలో, ఆ టీవీ వాల్యూమ్ నా కట్టేసి పేరు మీరు- బాపనమ్మ. చెప్పమ్మా, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నడుము నొప్పి సార్. నడుము నొప్పి ఉంది, కాళ్ళు కూడా లాగుతున్నాయా, ఓన్లీ నడుము వరకే ఉందా? నడుము నొప్పి, ఈ మెడల నొప్పులు, ఈ గిర్రకలు. ఆ. ఆ సరేమ్మా, మీరు ఎంఆర్ఐ రిపోర్ట్ ఒకవేళ చేయించుకుంటే ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని రండమ్మా, వెన్నుపూస సంబంధించింది. సో మెడ నుంచి నడుము దాకా మీకు అది కీళ్ళవాతం వల్లనో లేకపోతే లోపల జీర్ణకోశ సమస్యల వల్లనో మీకు అవి లోపల నుంచి ఎండిపోయి చిరిగిపోయి డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు. సో మీకు అది డ్యామేజ్ ఇంకొక స్టేజ్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ జరిగిన డ్యామేజ్ కూడా ఆపరేషన్ లేకుండానే దాన్ని బాగా చేసుకోవచ్చమ్మా. అండ్ శాశ్వత పరిష్కారం మీకు వస్తుంది మన వైద్యంలో. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీరు హాస్పిటల్ డైరెక్ట్గా సంప్రదించడం బెటర్ అమ్మా. సార్ ఇప్పుడు ఆమె చెప్పారు సార్ ఈ ప్రాబ్లం అంతా. సో ఇలాంటి వాటికి కూడా అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ ద్వారా ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? అంతేనమ్మా, అక్యూట్ కండిషన్స్ మోస్ట్లీ వెన్నుపూస సంబంధించిన కండిషన్స్ అయితే అర్లీ స్టేజెస్లో నేను ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే డిస్క్లు ఏమీ ప్రొలాప్స్ అవ్వవు, ఓన్లీ డీజనరేషన్ అవుతుంది, కొంచెం అలైన్మెంట్స్లో మార్పులు వస్తాయి, స్టిఫ్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఇంట్లోనే, ఎందుకంటే అది పూర్తిగా ఎండిపోయిన కమ్మలాగా మారలేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాదు. సో లోపల డిఫెక్ట్స్ ఏంటో కనుక్కొని ఫర్దర్ డీజనరేషన్ కంట్రోల్ చేస్తూ మళ్ళీ రీజనరేషన్ అవ్వడానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందిస్తూ ఇంట్లోనే వాళ్ళకి మెడికేటెడ్ ఆయిల్స్ ఇస్తాం. ఆయిల్ రోజు పెట్టండి అమ్మా, హాట్ ప్యాక్ పెట్టండి, ఎక్సర్సైజెస్ చేయండి. మెల్లిమెల్లిగా వాళ్ళకి లోపల అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, అవన్నీ కూడా సర్క్యులేషన్ పెరిగి జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా మారుతాయి. సో వాళ్ళకి పెయిన్స్ అనేవి తొందరగానే తగ్గిపోతాయి. కానీ క్రానిక్ స్టేజెస్లో అంటే ఏవైతే సర్జికల్ కండిషన్స్ ఉన్నాయో, డిస్క్ ప్రొలాప్సిస్ అయిపోయి నర్వ్ బ్లాకేజ్ అయిపోయింది, మెల్లమెల్లిగా నరం పని చేయకుండా పోవడం, హెవీ రేడియేటింగ్ పెయిన్స్ ఉన్నాయి, సో వాళ్ళని సర్జరీకి వెళ్ళాలి. సర్జరీలో చెప్పాను కదా, 10లో 9 మంది కాలు చేతులు పర్మనెంట్గా పడిపోతున్నాయి. ఆ ఒక్కరు జీవితాంతం అసలు నాకు కూడా పడిపోతే బాగుండు అన్నట్టు సఫర్ అవ్వాలి. ఎందుకంటే ఆ స్క్రూలు అవన్నీ పెట్టడం వల్ల మెడ కూడా తిరగదు, ఇంకా వాళ్ళకి స్టక్ అయిపోతుంది, ఇలాగే ఉండిపోతుంది ఇంకా ఇప్పటికి పర్మనెంట్గా. సో మళ్ళీ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయించినా మళ్ళీ కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంది. సో అసలు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ లేదు సర్జరీస్లో. జీవనశైలి వ్యాధులతోని వెన్ను సమస్యలకు అసలు ఎలాంటి సక్సెస్ రేట్ లేదు. సో మనము హార్డ్లీ 1 month to 2 months వాళ్ళకి చెప్తాం, వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళ సివియారిటీ బట్టి ఎంత టైంలో. కొన్ని డిస్కులు కదిలే పరిస్థితి ఉంటే మళ్ళీ డిస్క్లన్నీ వెనక్కి రీసెట్ చేస్తాం నాన్ సర్జికల్గా. ఒకవేళ డిస్క్ హెవీగా బల్జ్ అయిపోయి పూర్తిగా పాడైపోయిందంటే అక్కడ ఉన్న న్యూరోఫిజియాలజీ అంటే నరాలని మాత్రమే మెల్లిగా కొంచెం డీవియేట్ చేసి దాని మీద ఉన్న ఒత్తిడి అంతా తగ్గిస్తాం. సో కొంతమందికి అయితే 1 month సరిపోతుంది, ఇంకా క్రానిక్ ఉందంటే 2 months సరిపోతుంది. హార్డ్లీ ఒక 1 to 2 monthsలో నాన్ సర్జికల్గా మనం ఆ కరెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 18, 19, 20 years బ్యాక్ చేసిన పేషెంట్స్ కూడా, అంటే సర్జికల్ కేసెస్ అవన్నీ, ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇప్పటికీ నన్ను కలుస్తున్నారు, ఇంకో పేషెంట్ పరిచయం చేయించిపోతున్నారు అంతే. ఓకే అండి, ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే టీవీ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడితే చక్కగా డాక్టర్ గారికి మీ సమస్య వివరించడానికి అవకాశం ఉంటుంది. సార్ కాల్ కట్ అయినట్టుంది. సార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గిన కేసెస్ ఉన్నాయి? ఎస్, చాలా ఉన్నాయి. కొన్ని వేల కేసెస్కి మనం ఆపరేషన్స్ లేకుండా, సర్జరీస్ లేకుండా, స్టెరాయిడ్స్ లేకుండా మనం రికవర్ చేశాము. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మనం క్రాక్ చేయడం జరిగింది. సో ఒక కేస్ స్టడీ చెప్తాను, ఎస్పెషల్లీ వెన్నుపూస గురించి చాలామంది అడిగారు కదా. సో నిమ్స్ సంబంధించిన హెడ్ ఆఫ్ ద న్యూరో సర్జరీ, సో తనకి మన వైద్యం గురించి కూడా కొంతవరకు నాలెడ్జ్, అవగాహన ఉంది. ఆ వైద్యంలో ఆయన హెడ్ ఆఫ్ ద న్యూరో సర్జరీ అంటే అర్థం చేసుకోండి, చాలా పాపులర్ పర్సన్, నేను పేరు చెప్పాను. సో ఆ కేసు సర్జరీ చేస్తే ఖచ్చితంగా కాలు చేతులు పడిపోతాయని నిర్ధారించుకొని నన్ను అంటే 2-3 పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో నన్ను కలవడం జరిగింది, నా పేపర్ ప్రజెంటేషన్స్ వినడం జరిగింది. సో ఆ కేసు నాకు రెఫర్ చేయడం జరిగింది. సో ఆ పేషెంట్ పరిస్థితి ఏంటంటే వెన్నుపూస ఇలా బెండ్ అయిపోయింది పూర్తిగా, అండ్ డ్యామేజ్ అయిపోయింది, విపరీతమైన పెయిన్స్. ఆల్రెడీ ఒకసారి సర్జరీ జరిగింది, సెకండ్ సర్జరీకి ఇంకా పనికి రాదు అని చెప్పేసి నాకు సెండ్ చేయడం జరిగింది. వైఫ్ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది, ఇంకా ఆయన పనికి రాడని. తల్లి మొత్తం ఎప్పుడు ఆయన ఇలా పట్టుకొని 24 hours కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకంటే పడుకోలేడు, కూర్చోలేడు, నిల్చోలేడు, అంత వర్స్ట్ సినారియో. సో నా దగ్గర అంబులెన్స్లో వచ్చాడు, అండ్ డాక్టర్ గారు నాకు కాల్ చేసి అది కేసు రెఫర్ చేశాడు.
సో అది చూస్తే నాకే కొంచెం భయం వేసింది, ఏదైనా ప్రాబ్లం ఏదైనా కాంప్లికేషన్ అయిందంటే నా రెప్యుటేషన్ కూడా పాడవుతుంది. ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ తీసుకోము, ఎందుకంటే మేము రీహాబిలిటేషన్ కదా మా స్పెషాలిటీ. సో ఎమర్జెన్సీ ఏం కాదు, కాకపోతే పేషెంట్కి వెన్నుపూస కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఆపరేషన్ చేస్తే ఎప్పటికీ ఇంకా రాడు. సో మీ ట్రీట్మెంట్ ఏమైనా పనికి వస్తుందో మీరు ట్రై చేయండి అని చెప్పేసి నాకు రెఫర్ చేశారు. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా మీరు చేయకపోతే నేను పాయిజన్ తాగడం తప్ప నాకు ఇంకోటి లేదు సార్ ఆప్షన్. ఆల్రెడీ నా ఫ్యామిలీ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ కేసు ఇంకా రాసుకొని నేను అడ్మిట్ చేసుకుని అంటే అలాంటి ఉన్నప్పుడు మీరు పేషెంట్ తోని సిగ్నేచర్ తీసుకుంటాను, ఎందుకంటే లాస్ట్ స్టేజ్ కదా అది. సో 3 times 4 times పర్ డే ఆయనకు ట్రీట్మెంట్స్. ఒక 1 week ట్రీట్మెంట్లో ఆయన జస్ట్ పడుకోబెట్టగలిగాం. ఓకే, అసలు పడుకోలేని అతన్ని పడుకోబెట్టగలిగాం. ఒక 1 month ప్రోగ్రెస్ లో లేచి తిరగగలిగే పరిస్థితికి తెచ్చాం. 3 months లో కంప్లీట్ రికవరీ. అండ్ ఆ పేషెంట్ రికవర్ అయిపోయి ఇప్పుడు దగ్గర 14 years అవుతుంది. 14 years ఇప్పటికి కూడా మళ్ళీ ఏ చిన్న ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆ మొత్తం కంప్లీట్ అయ్యాక వాళ్ళ వైఫ్ పిల్లలు వచ్చేసారు. అసలు చెప్పకూడదు కానీ నా కాలు పట్టుకున్నారు ఇంకా. అంటే మా ఆయన కంప్లీట్గా అయిపోయింది అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నా పిల్లల భవిష్యత్తు అన్న చూసుకోవాలి, వాళ్ళ గురించి అన్నా నేను ఇంకా ఇది చేసుకోవాలనే పరిస్థితి. ఇప్పటికి కూడా ఏ ప్రాబ్లం లేదు. ఎందుకు నేను వాళ్ళకి చెప్పాను, ఇంకా మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా నువ్వు ఆహారంలో, జీవన శైలిలో, నీ వర్క్లో కూడా నువ్వు ఏం లిమిట్స్ పెట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి. నా పని సర్వీసింగ్ వరకే, మెయింటెనెన్స్ వర్క్ ఎవరిదే. సో అది కూడా మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి పేషెంట్కి, ఎందుకంటే తెలియదు వాళ్ళకి. సో ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా పేషెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఒక పేషెంట్ వస్తే మినిమం 1/2 hour 40 minutes అపాయింట్మెంట్ ఉంటుంది. ఓపిక్గా వాళ్ళ ప్రాబ్లం వినాలి, ఓపిక్గా డయాగ్నోసిస్ చేయాలి, దాని మూలాలు ఏంటో కనుక్కోవాలి, డ్యామేజ్ని ఎలా ప్రివెంట్ చేయాలో కనుక్కోవాలి, ఎలా కంప్లీట్గా పేషెంట్ని ఎన్ని స్టేజెస్ నుంచి ఏ రకంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్ బయటికి తీసుకురావాలి. సో అంత ప్రోటోకాల్ చేసుకుని ఆ ప్రోటోకాల్ని ఒక్కొక్క స్టేజ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ తెస్తాం. సో వాళ్ళ జీవితాలే మారిపోతాయి. సో అలా ఇంకెన్నో కాంప్లికేషన్స్. ఇక జనరల్గా సర్జరీ చెప్పిన పేషెంట్స్ అయితే బోల్డ్ అంతమంది మా దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. వితౌట్ సర్జరీ వాళ్ళు కంప్లీట్గా ఒక 1 to 2 monthsలో రీసెట్ అయిపోతున్నారు, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సార్ మరి ఎలాంటి కేసు అయినా ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ముఖ్యంగా పేషెంట్కి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, మరి సర్జరీకి వెళ్తే వాళ్ళ లైఫ్ ఎలా డ్యామేజ్ అవుతుంది, సర్జరీ అవసరం లేకుండా మీ ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మంది బాగుపడ్డారు అని మీ ద్వారా ఈరోజు మేము తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.